ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్యోపన్యాసాలలో మనస్సును గురించి ఇలా చెప్పారు. మనస్సు అంటే సంకల్ప వికల్పాల సమాహారం. మనలో వచ్చే ఆలోచనలు, సందేహాలు, కోరికలు ఇవన్నీ కలిపి మనసు. మనసు స్వభావం ఏంటి అంటే మనసు చాలా చంచలం, ఎప్పుడూ ఒక చోట ఉండదు. అది కోరికలతో నిండి ఉంటుంది, బాహ్య ప్రపంచానికి ఆకర్షితమవుతుంది. మనసును నియంత్రించకపోతే అది మనల్ని నడిపిస్తుంది. మనసు ఒక న్యూస్ పేపర్ లాంటిదన్నారు స్వామివారు. న్యూస్ పేపర్లో మల్లెపూలు చుడితే మల్లెపూల వాసన, పకోడీ చుడితే పకోడీ వాసన, ఎండు చేపలు చుడితే వాటి వాసన వస్తుంది. అంటే మనసుపై ఏది పడితే దానికి అది లొంగిపోతుంది. బాబావారు ఇలా అన్నారు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనసే మన బంధానికి మోక్షానికి కూడా కారణం. చెడు ఆలోచనలు బంధము, మంచి ఆలోచనలు విముక్తి. మనసును ఎలా నియంత్రించాలో స్వామి ఇలా చెప్తున్నారు. నామస్మరణ, సత్సంగం, నిస్వార్థ సేవ, ధ్యానం, వీటన్నిటి వలన మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాక స్వామి ఇలా కూడా చెప్తున్నారు, మనసు అద్దం లాంటిది. అది శుభ్రంగా ఉంటే మన ప్రతిబింబము చక్కగా కనిపిస్తుంది అద్దంలో. మన మనసు స్వచ్ఛంగా ఉంటే దేవుని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. చెడు ఆలోచనలు, దుమ్ము ధూళి అద్దాన్ని మురికిగా మారుస్తాయి. మంచి ఆలోచన వలన స్వచ్ఛమైన అద్దంలో ప్రతిబింబంలా దేవుణ్ణి మన హృదయంలో అనుభూతి చెందవచ్చు. ప్రపంచంలో ఎంత విజయాలు సాధించినా మనసుపై నియంత్రణ లేకపోతే అవి శాశ్వత సంతోషాన్ని ఇవ్వవు. కానీ మనసును జయించిన వాడు మాత్రమే నిజమైన ఆనందాన్ని, శాంతిని పొందుతాడు. మనిషి మనసును శుద్ధి చేసుకుంటే జీవితం ధన్యమవుతుంది అన్నారు స్వామివారు. బాబావారి ఉపన్యాసాల నుండి సేకరణ. జై సాయిరామ్.